గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనములు. మరి చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, సహించిన వారిని ధన్యులు అనుకొంచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనం గూర్చి విండిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. చూసిర్రా, ఇక్కడ ఎంతో జాలి కనికరం. యోబు ఎవరు? ఓజు దేశంలో ఒక ధనవంతుడు. మన ఇండియాలో టాటా బిర్లా, అజీజ్ ప్రేమ్జీ, ప్రపంచంలో బిల్ గేట్స్, చాలామంది ఉన్నారు ధనవంతులు. ఎలన్ మాస్క్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ధనవంతులు. అలాంటి ధనవంతుడు ఓజు దేశంలో, దాని ప్రస్తుతం ఏంటంటే ఒమాన్ సలాలా అనే ప్రాంతంలో, ఒమాన్ అనే దేశంలో సలాలా అనే ప్రాంతంలో ఇప్పటికీ యోబు ఉన్న ప్రాంతం అది. అతడు ఎంతో జాలి కనికరం గలవాడు. మరి ఏమైంది? తన పిల్లలు చనిపోయారు, ఒంటేలు, గొర్రెలు, మేకలు, ఆస్తి అంతా అవుతుంది. చివరికి భార్య వస్తే ఏమంటుంది? దేవుణ్ణి దూషించి రమ్మంటుంది. అయినా కానీ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాడు, ఘనపరుస్తూనే ఉంటాడు. మరి యోబు ఏ కాలం వాడని సైంటిస్టులు రీఛార్జ్ చేస్తే ఇంతవరకు తెలియలే. మోషే ఎప్పుడు ఏ కాలం వాడంటే యేసయ్య ఇప్పుడు 2000 సంవత్సరాలు అవుతుంది కదా, 1400 సంవత్సరాలు అంతకంటే ముందు, అంటే 3400 సంవత్సరాల క్రితం వాడు మోషే. ప్రతి ఒక్కరి దాదాపు సంవత్సరాలు కనుగొనగానే యోబు ఏ కాలం వాడో అబ్రహాం కంటే ముందు ఉన్నవాడని అనుకుంటున్నారు. కరెక్ట్గా ఇంకెవరు చెప్పలేరు. యోబు ఎంతో జాలి కనికరం గలవాడు. ఎన్ని ఆస్తులైనా మరి అరుణోదయం లేచి అతని కుటుంబ క్షేమం కోసం బలులు అర్పిస్తూనే ఉండేవాడు. కాబట్టి మీకు అగ్ని లాంటి శ్రమల, ఇబ్బందుల, ఇరుకుల మన విశ్వాసం నుంచి వెనుకకు తొలగకూడదు. సమస్యలు రాసుకుంటూ పోతే 1000-2000 సమస్యలు ఉన్నా కానీ, ఏ సమస్య అయినా కానీ, ప్రేయర్ ఈజ్ ద కీ టు సక్సెస్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. యాజ్ పర్ జోయల్ 2:12, యోవేలు 2:12 చెప్తుంది. ఫాస్టింగ్ ప్రేయర్, టీయర్స్ ప్రేయర్ త్రూ హార్ట్ఫుల్లీ కమ్ టు జీసస్ ఫీట్. యోవేలు 2:12 చెప్తుంది. ఎప్పుడైనా ఉపవాసం కనిపించు, దుఃఖించు, మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. కాబట్టి నావికునికి దిక్చూచి ఎలాను. ఒక వ్యక్తి ఓడ నడుపుతాడు సముద్రంలో. సముద్రం అయిన తర్వాత కనిపిస్తాయా? ఎటు చూసినా నీళ్ళే ఉంటాయి. వాళ్ళు ఎక్కడ ఉన్నదండి ఎలా తెలుస్తుంది? ఒక దిక్చూచి అని ఉంటుంది దానికి. ఆ దిక్చూచిని బట్టే వాళ్ళు ఒక ప్రాంతాన్ని కనుక్కొని ముందుకెళ్తారు. లొకేషన్ మ్యాప్, ఇప్పుడు టచ్ ఫోన్ వచ్చింది కదా, గూగుల్ మ్యాప్. ఒక కార్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి మనం ఎటు వెళ్తున్నా తెలియాలంటే గూగుల్ మ్యాప్ ద్వారానే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది కూడా అంతే. పరిశుద్ధ గ్రంథం ఇందులో ఎన్నిసార్లు ఉంది? 400 పైన సార్లు ఉంది. ఏమనుంది? భయపడకుము, నీకు ఎన్ని శ్రమలు రాని, ఇబ్బందులు రాని, ఇరుకులు రాని. కీర్తనలు ఏమిటో దావీదు 2వ కీర్తనలో, ఇనుప దండంతో కుండాలను పగలగొట్టినట్టు నువ్వు పగలగొట్టేదావు. ఎప్పుడు? వెన్ యూర్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. నీవు దేవుని సన్నిధిలో ఉంటే ఇనుప దండంతో కుండాలని పగలగొడితే ఏ విధంగా ముక్కలు అవుతాయో ఆ విధంగా పగలగొట్టేదావు అంటాడు. కాబట్టి మనం ఎక్కువ దేవుని ఆలోచనలు, దేవుని చూపులు, దేవుని మాటలు, దేవుని లాంటి దయాగుణం ఉండాలి. అప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. చూసిర్రా, నోవాహు చూడండి ఎంత ఓపిక. 120 సంవత్సరాలు దాదాపు ఓడ నిర్మించుకుంటాడు దేవుని మాటకు లోబడి. ఓడ అనే 3 అంతస్తుల ఓడ ప్రస్తుతం ఉన్న ఇరాన్, ఇరాక్ మధ్యలో అరారత్ కొండలపైన ఆగింది. అది పరిశుద్ధ బైబిల్ కొలతల ప్రకారం సైంటిస్టులు పోయి కనుక్కున్నారు. రిబ్బన్ వేసి కనుక్కుంటే
ఆ రిబ్బన్ల ప్రకారమే వచ్చింది. సో నేను మీకేం చెప్తున్నానంటే, ఓపిక అనేది చాలా ఉండాలి. నోవాహు 120 సంవత్సరాలు ఓపిక పట్టాడు. మోషే ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టిండు? 40 సంవత్సరాలు. ఎన్ని రోజులు? కానాను నుండి ఐగుప్తుకు 11 రోజుల ప్రయాణమే. వాళ్ళు ఏం చేస్తారు? ఐగుప్తు యోసేపు అమ్మినప్పుడు 11 రోజులు నడిచి ఐగుప్తుకు వస్తారు. కానాను నుంచి ఐగుప్తు. యాకోబు అతని అన్నదమ్ములు, యాకోబు యోసేపు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు వచ్చినప్పుడు ఎంత 75 మంది వస్తారు. 11 రోజుల ప్రయాణమే. కానీ దేవుడు ఏం చేస్తాడు? సముద్రం దాటిన తర్వాత వాళ్ళ సనువులను బట్టి దేవుడు టెస్ట్ చేసి 40 సంవత్సరాలు ఆ కుండ చుట్టూ తింపి తీసుకొస్తాడు. ఎంతమంది వస్తారు? ఇద్దరే, యెహోషువ, కాలేబు. మిగతా వాళ్ళంతా తాపసర్పాలు పుట్టి కొంతమంది అన్య జనాంగాలు ఇతరులు చంపుతారు, కొంతమంది రోగాలు వచ్చి చనిపోతారు. 3 రకాలు చనిపోతారు. ఎందుకంటే దేవుని యొక్క ప్లాన్ అది. కానానుకు తీసుకెళ్ళాలి, కానీ వాళ్ళు సనుక్కొని రాలిపోతారు. సో ఇప్పుడు నీకు ఎలాంటి స్ట్రగుల్ సిచ్యువేషన్ ఉన్నా, ఎలాంటి శ్రమ ఉన్నా ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, ఇతరులను దీవించాలి. క్రీస్తు కూడా సువార్త చేసినప్పుడు చాలా కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదానికి వారసులకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతికీడైన దూషణ ప్రదూషణ చేయక దీవించుడి. మనం ఆశీర్వాదానికి వారసులు అవుతామట. తండ్రి ఆస్తులకు ఎవరికి వారసత్వం ఉంటుంది? కుమారునికి వారసత్వం. కాబట్టి గాడ్ హీ వాంట్స్ టు బ్లెస్ యూ, నాట్ కర్స్ యూ. దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు కానీ శపించాలనుకుంటలేదు. ఎందుకంటే విననేరకున్నాడు, ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపలేని కూడా ఆయన చేతులు కూర్చోకాలేవు. కాబట్టి మన ఆలోచనలు, మన సనుగుటను బట్టి, మన చూపుల్లో, మాటల్లో, తలంపుల్లో పరిశుద్ధత లేక మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. ఇక్కడ ఏమంటుంది దేవుని వాక్యం? 1 పేతురు 3:9 ఆశీర్వాదానికి వారసులు అవడానికి మీరు పిలువబడతారు. అబ్రహాం ఎందుకు పిలువబడ్డాడు? తూరు అనే పట్టణం నుంచి ఆశీర్వాదానికి కారణం అవడానికి. ఎప్పుడైతే ఆ తూరు అనే పట్టణంలో ఉన్నాడో, అబ్రహమా నీ ఇల్లు వదిలిపెట్టి కానాను కాలేనుతో అన్నప్పుడు కొంచెం కష్టాలు వచ్చినాయి. దాదాపు ఎన్ని రోజులు నడిచినో తెలియదు. ఆ ఎడారులలో, ఎండమావులలో నడుచుకుంటూ వెళ్ళిండు. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ కష్టాల్లో కూడా తన బలిష్టమైన చేతి కింద దీన మనసుతో ఉండి అబ్రహాము కానానుకు కాలినడకతో వెళ్ళాడు. మరి లోతు ఏం చేసాడు? ఇటు పచ్చిక బయళ్ళు, చెట్లు, నదులు అవన్నీ చూసి సొదొమ గొమొర్రా వైపు వెళ్ళాడు. సొదొమ గొమొర్రా ఎలాంటిది? అది అంత మోసాలు, అక్రమాలు, కమిషన్లు, కూరగాయల కాడ, వ్యాపారాల కాడ ఎక్కడ చూసినా అంత అపవిత్రత. మరి అబ్రహాం ఏం చేసాడు? ఎడారిలో అయినా కానీ ఇసుక దిబ్బలైన పొరలేదు నడుచుకుంటూ వెళ్ళాడు కానానుకు కాలి నడకతో. కాబట్టి క్రైస్తవుడా, మీకున్న సమయము మళ్ళీ ఒకసారి తిరిగి రాదు. అది ఓల్డ్ టైమ్ ఈజ్ గోల్డ్, కానీ ఇప్పుడు లేటెస్ట్ ఏది? టైమ్ ఈజ్ డైమండ్. ఒక వజ్రానికి, 1 కిలో వజ్రాన్ని కొనుక్కోవచ్చు, కానీ ఒకరోజు గడిచిపోయిందంటే తిరిగి రాదు. కాబట్టి దీపం ఉండగానే వెలుగు సర్దుకోవాలంటారు కదా. దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలి, వెలుగు ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలి. కాబట్టి ఈ నీటి బుగ్గ లాంటి జీవితంలో మనం ఏం చేయాలి? ప్రార్థన, ఉపవాసం, ఇతరులను దీవించాలి. దీవిస్తేనే దీవెనలు. యోబు ఏం చేసిండు? 2 ఆశీర్వాదం పొందుకున్నాడు ఇతరులను దీవించి. సో వెన్ యూర్ ఫ్రీ టైం మీ యజమాన్ని దీవించండి, మీ కోవర్కర్లను దీవించండి, మీ ఇల్లు చుట్టూ ఉన్న వాళ్ళని దీవించండి, బంధువులను దీవించండి, స్నేహితులను దీవించండి. జిల్లాను, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. ఒక ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉంటాయి. అత్త కోడలికి, తండ్రి కొడుకులకు, అన్న తమ్ములకు, ఆస్తుల కాడ రకరకాల కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు ఉంటాయి.
ఎందుకు? వాళ్ళకు ఉపవాసం లేక, ప్రార్థన లేక, ఇంకా మోషే ధర్మశాస్త్రం చదవలేక, బీదలకు దాన ధర్మాలు చేయలేక. కాబట్టి మీ ఇంట్లో అల్లర్లు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, ఇరుకులు ఉన్నాయా, అవి పోవాలంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపవాసం. ఎవరెవరైతే ఇంట్లో కొట్టుకుంటున్నారో, అల్లరి చేస్తున్నారో, మీ ఇల్లు పక్క పొంటి కానీ ఏదో ఒక విషయంలో మీరు డబ్బులు తీసుకున్న కాడ కానీ, వడ్డీల కాడ కానీ, ఇచ్చుకునే కాడ, పుచ్చుకునే కాడ, ఎక్కడ కానీ గొడవలు వచ్చినాయా, ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండేది దేవుని లాంటి స్వభావం ఉంటుంది. దయచేసి ఉపవాసం ఉన్నప్పుడు చాలా తక్కువ తినాలి. కొంతమంది చేస్తారు, ఉపవాసం ఉంటారు, ఇటు పాలు తాగుతారు, చాయ్ తాగుతారు, మళ్ళీ టిఫిన్ చేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తారు. అట్లా చేసారు అనుకోండి, దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు. మీరు నార్మల్ తినేదానికంటే, నార్మల్ రోజు కంటే తక్కువ తినాలి. ఇశ్రాయేలు జనాంగం చూడండి, ఉపవాసం ఉండే యెహోషువ కాలేబు ఇద్దరు కానానుకు నడుచుకుంటూ వెళ్ళారు. మోషే ధర్మశాస్త్రం రాశాడు. దానియేలు ఉపవాసం ఉండి సింహ గుహలు వేస్తే వాటి నోటిని ఆర్పేడు, నోరు తెరవకుండా. అంత స్ట్రాంగ్ ఉపవాసం ఉండి యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేసిండు. శత్రుఘ్నకు మోషే ఉపవాసం ఉండి అగ్ని బాణాలు చల్లార్చారు. ఎంత ఉపవాసం! కాబట్టి మీరు ఎంత ఉపవాసం అంటే అంత మంచిది. దీవించాలి, ఉపవాసం ఉండాలి, దీవించాలి, ముఖంలో ఉండాలి, సనుగు కొనకూడదు. మీకు ఎలాంటి కష్టాలు, ఇబ్బంది ఎదుర్కొలు రాని, దేవుని మీద సనగద్దు. ఇశ్రాయేలు జనాంగం చూడండి, ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు మోషే ఎన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు చేస్తాడు, చూస్తారు. 10 రకాల తెగుళ్ళు వస్తాయి ఫరో సైన్యంకు. ఇశ్రాయేలు జనాంగం వస్తాయి, రావు. ఇశ్రాయేలు జనాంగంలో కూడా దేవునికి విధేయులు కాని వాళ్లకు వచ్చినాయి. అవన్నీ వస్తారు. ఎరుసంలో 2 పాయలు అవుతుంది. ఆరిన నేల మీదకి వెళ్ళి నడుచుకుంటూ వస్తారు. అయినా కానీ వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి 3000 మంది చనిపోతారు, సనుక్కుంటారు. కొంతమంది పాములు కరిచి చనిపోతారు, కొంతమంది రోగాలు వచ్చి చనిపోతారు, మోషే మీద తిరగబడి చనిపోతారు. సో మనం దేవునికి లోబడి, దేవుణ్ణి స్తుతిస్తూ, ఘనపరుస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. ఇక్కడ చూసిన దేవుడు అన్నాడు, మీరు ఆశీర్వాదానికి పాత్రలగుటకే పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడు ఆయనను, దూషణకు ప్రతి దూషణకు చేయక దీవించుడి. మరి యేసయ్య ఏం చేశాడు? సువార్త చేస్తున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, ఇతడు వెర్రివాడు, సమరయుడు, అతనికి పిచ్చి పట్టింది అంటారు. యేసయ్య అద్భుతాలు సూచనలు చేసి బయల్జేబుల వల్ల అద్భుతాలు చేస్తారు అంటారు. ఎన్ని దూషణలు, అవమానాలు, నిందలైనా వాళ్ళను దీవిస్తూ ముందుకెళ్ళిండు కానీ శపించలేదు. మరి మోషే ఏం చేసిండు? కానానుకు వెళ్ళకపోవడానికి శపించడమే. శపించి చేరలేకపోయింది. మరి మీరు ఉద్యోగం చేస్తున్న సమయంలో మీకు వ్యాపారం ఉంటే కస్టమర్లు మీరు ఎంత మేలు చేసినా కానీ కొంతమంది సనుక్కుంటారు, కొంతమంది చాటును దూషిస్తారు. అయినా కానీ వాళ్ళని దీవించండి, ముందుకెళ్ళండి. మీకైనా వృత్తి పని ఉన్నా కొంతమంది డాక్టర్లు ఇవ్వండి, ఎంత డ్రెస్సింగ్ చేసి, కాటన్ రాసి, మెడిసిన్ ఇచ్చిన చాటును దూషిస్తారు. మదర్ తెరిసా చూసారా? ఆమె ఎంత దయగల హృదయం. ఆ కలకత్తా అనే ప్రాంతంలో మిషనరీ ఆఫ్ చారిటీ ప్రారంభించి చిన్నపిల్లలకు, యవనస్తులకు, వృద్ధులకు, అందరికీ, రోగులకు పాలు తాగించడం, వాళ్ళకు మందులు ఇవ్వడం అంతా చేసిన చాటును ఆమె దూషించారు చాలామంది. ఒకసారి కొడతామని పోతారు, పోయేసరికి ఏం చేస్తుంది మదర్ తెరిసా? ఒక వృద్ధుడు అతడు చాలా బాధతో, రోగంతో బాధపడితే ఒక స్పూన్ తోటి పాలు తాగిస్తుంది. ఆ సిచ్యువేషన్ చూసి ఆమెను చంపాలనుకున్న వాళ్ళు అటే వెళ్ళిపోతారు. అందుకని ఆమెకు నోబెల్ ప్రపంచ శాంతి నోబెల్ బహుమానం వచ్చింది. ఆమె ఇంట్లో నుంచి సేవకు బయలుదేరినప్పుడు చాలామంది సేవకు వచ్చారు, కానీ కొందరే చేరుకున్నారు. కారణం ఏంటి? ఆమె దయాగుణమే.
సో మీరు కూడా ఇతరులను దూషించక దీవించండి, శపించద్దు. ప్రార్థనలో కూడా శపించద్దు, దీవించాలి. మరి దీవిస్తేనే దీవెనలు, శపిస్తే శాపాలు. మరి నోవాహు లాంటి ఓపిక ఉండండి, యెహోషువ కాలేబు లాంటి దేవునిని సనుకొనకుండా ప్రార్థన చేయకుండా ముందుకెళ్ళండి, ఫలిస్తారు. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మరి మా నాన్నగారి పేరు రాజా. నా గురించి ఉన్న కుటుంబంలో తమ్మునికి భార్య వాళ్ళు వేరుగా ఉన్నారు, శివాని కూతురు. వాళ్ళ ఐక్యత కోసం కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మా వదిన పేరు గంగు, ఆమెకు ఆరోగ్యం బాగలేదు. లత, మల్లవ్వ, గుగ్గిళ్ళ, భార్గవ్, గొడుగు ప్రమిళ వీళ్ళని కూడా దీవించండి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ లార్డ్. యోబుని దీవించినట్టు మిమ్మల్ని రెండింతలు ఆశీర్వాదం వచ్చును గాక. ప్రైజ్ లార్డ్.